సో మీరు ఏ పాయింట్లో ఎక్కువ కన్విన్సింగ్ అనిపించింది, యా దిస్ ఇస్ ద స్టోరీ వీ షుడ్ డూ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎప్పుడు మీకు ఆ కన్విన్సింగ్ పాయింట్ ఏంటి అసలు? ఐ థింక్ ఓవరాల్ ద స్టైల్ ఆఫ్ నరేషన్ నాకు ఇష్టం అండి. అంటే ఇదే కథని చాలా రకాలుగా చెప్పొచ్చు. ఒక అబ్బాయి, ఉద్యోగం చేసే అబ్బాయి, జీతం సరిపోయిన అబ్బాయి ఏదో ట్రై చేశాడు, దానివల్ల ఇరకాటంలో పడ్డాడు, ఇదంతా జరిగిన దాన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు. బట్ తన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే దాన్ని కామికల్గా పక్కన ఇంకో క్యారెక్టర్స్ పెట్టి, ఫ్రెండ్స్గా పెట్టి, వాళ్ళు చేసే కామెడీ కానీ ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దట్స్ ఐ థింక్ వెరీ గ్రిప్పింగ్, వెరీ ఎంటర్టైనింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో, అసలు మ్యూజిక్, స్పెషల్లీ మీరు మ్యూజిక్ గురించి చెప్పాలి నాకు. ఏమన్నా ఇక్కడ పార్ట్ 2లో ఏమైనా సాంగ్స్ మేము చూడొచ్చు అంటారా మీ ఇద్దరి కాంబినేషన్లో? ఎనీథింగ్ కాంబినేషన్ అంటే రొమాంటిక్ యాంగిల్ అసలు మా ఈ సినిమాలో లేదు. ఫస్ట్లో కూడా లేదు కదా, ఫస్ట్లో కూడా లేదు, సెకండ్లో కూడా లేదు కదా, ఏ సినిమాలో లేదు. రితేష్ ఏ సినిమాలో పెట్టడేమో. ఓకే, బట్ సాంగ్స్ అయితే పెళ్లి చేయాలి రితేష్. కొంచెం మారుతాడేమో కదా. పెళ్లితో మారిపోతారా లేకపోతే మళ్ళీ రివర్స్ అవుతారు తెలియదు నాకు. తయారు చేస్తాడు తనలాగా. ఓకే, సో అంటే ఇప్పుడు ఓన్లీ చాలా సీరియస్ నోట్లో వెళ్ళిపోతుందా మూవీ కాన్సెప్ట్, స్టోరీ చాలా సీరియస్ నోట్లోనే? మంచి బ్యాలెన్స్ ఉంటుంది అండి. సీరియస్నెస్, కామెడీ, సీరియస్నెస్లో కామెడీ, కామెడీలో సీరియస్నెస్, అది మెయింటైన్ చేస్తేనే స్టోరీ ముందుకు వెళ్తుంది అండ్ ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్, ట్రూ ట్రూ ట్రూ.